శ్రీ సీతారాముల వారి యొక్క ఆలయాలు భారతదేశంలో ప్రతి పల్లెలోనూ కానవస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూలపల్లం గ్రామంలో కూడా ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణం అంటే కొత్తగా విగ్రహాలు పెట్టి గుడిని రంగురంగులతో అలంకరించి స్వామివారిని విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నటువంటి ఈ గ్రామంలో మన యొక్క విగ్రహ ప్రతిష్ఠ మరియు హోమము ఇతరత్ర పూజా కార్యక్రమాలని ఇక్కడ మనం పర్యవేక్షిస్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ ఈ యొక్క రాముల వారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని అందరూ తెలుసుకునేటట్లు చేయండి. ఓకేనా? లెట్ us go to the video. ఆవుని పిక్చర్ ఆవుని అండి. ఇది ఏ ఒక్కరి ఒక ప్రభావంతోటో వాళ్ళ యొక్క కృషితోటో అయింది మాత్రం కాదు. ఇది సమిష్టి కృషి. ప్రతి ఒక్కరూ చందాలు వసూలు చేసిన వారి దగ్గర నుంచి చందాలు ఇచ్చి సహాయపడిన వారి వరకు అందరూ చిన్న పెద్ద అలాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ సో అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ యొక్క గుడిని
ఈ స్థాయికి అంత పెద్దగా చేశారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ గ్రామ ప్రజలు. చెప్పి వారి వాక్యాలు చెప్పి చక్కగా ఆ రామచంద్ర స్వామి వారి నాడు పట్టుకున్నాడు జగ మహారాజు అందరూ నమస్కారం చేయండి. జై శ్రీరామ్. ఈ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించినటువంటి మరియు గ్రామంలో ఉంటున్న వారే కాకుండా గ్రామానికి సంబంధించిన కొంతమంది ఇతర ప్రాంతాల్లో అంటే విశాఖపట్నం, హైదరాబాదు మొదలైన ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా వెళ్ళిన వారు కూడా అలాగే వ్యాపారం కోసం కూడా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి వారికి ఉన్న అనుబంధానికి అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమం శ్రీ రాముల వారి ఈ కార్యక్రమంలో వారు కూడా పాల్గొని స్వామివారి పాత్రలవుతూ ఉన్నారు. 20 జంటలు ఈ యొక్క కార్యక్రమంలో పౌండరీక అశ్వమేధాది శతక్రతు ఫల సిద్ధ్యర్థం భూదాన ఫల సిద్ధ్యర్థం సువర్ణదాన ఫల సిద్ధ్యర్థం గవా శతకోటిదాన ఫల సిద్ధ్యర్థం సీతారామ కళ్యాణం సమర్పయామి. ఒకసారి
ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో సీతారామ కళ్యాణ మహోత్సవం కూడా జరిపించారు. ఈ జరిపించిన కార్యక్రమంలో కూర్చున్నటువంటి పీటల మీద కూర్చున్నటువంటి సుమారు 20 జంటలు కూడా తమ శక్తానుసారము స్వామివారికి అనేకమైనటువంటి ఉడుపులు సమర్పించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో తమ వంతు కూడా ఎక్కువ సహాయ సహకారాలు అందించారనడంలో సందేహం లేదు. అలాగే వీరు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి సీతారామస్వామి వారి దయ అందరి మీద, ముఖ్యంగా గ్రామం మీద, గ్రామానికి సంబంధించిన భక్తుల మీద ఎల్లప్పుడూ, అంటే దశాబ్దాలు కాదు శతాబ్దాల పాటు వీరికి అందిస్తారని ఆశించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ శక్తి అనుసారం గుడికి తమ యొక్క సహాయ సహకారాలు అందించటం వల్ల ఈ గుడి కూడా 12 ఏళ్ల పాటు స్థిరంగా ఈ యొక్క గ్రామంలో ఉంటుంది. భక్తులకు దగ్గరలో దూర ప్రాంతాలకు వెళ్ళక్కర్లేకుండా దగ్గరలోనే స్వామివారిని తెలుసుకునే భాగ్యం కలుగుతుంది కొన్నాళ్ళ పాటు. అలాగే ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా వేరే వేరే ధ్యాసలు ఇవి లేకుండా కొంత భక్తితో ఒకరినొకరు సహకరించుకుంటూ తన గ్రామాభివృద్ధికి ఒకరికొకరు సహాయపడటంలో కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుందని మనం అనుకోవచ్చు. ఇవ్వాల్సినటువంటి పూజా సామాగ్రి మరియు ఈ యొక్క గుడికి కావలసినటువంటి పూజ, స్వామివారికి సమర్పించవలసిన ప్రసాదాలు లభిస్తున్నాయి. అవి వారికి ఇష్టానుసారం తీసుకుని స్వామివారికి సమర్పించుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎవరికి వారు నచ్చిన రీతిలో దేవుని
వీడియో కొంచెం డిస్టర్బ్ అయింది, అందుకు క్షంతవ్యులు. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపించినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇక్కడి కమిటీ మెంబర్స్. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చివరి అంశంగా ఒక చిన్న చిన్న బాలికల చేత భరతనాట్యం చేయించారు. ఎంతో చక్కగా మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రదర్శించి భక్తుల ఈ కార్యక్రమంలో ఇది చివరి అంశం. సో ఈ వీడియోని చివరి వరకు చూసి స్వామివారి కృపకు పాత్రులైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.